5. 5 is my body count. Again, truth. Real answer. ఇప్పుడు యాంకర్ విష్ణుప్రియ చేస్తున్న పనులు చూస్తుంటే ఎవరికైనా ఇట్టే అనిపిస్తుందిలా. నిన్న కాక మొన్న ఇన్స్టా సబ్స్క్రిప్షన్ పేరుతో పైసలు వసూలు చేస్తూ అర్ధనగ్న కంటెంట్ తోటి పోరగాలను పక్కదారి పట్టిస్తూనే కేసులు కూడా అయినాయి. ఆ పంచాయతీ ఇంకా తెగక ముందు ఇప్పుడు ఇంకో కొత్త రచ్చలేపింది ఈ అమ్మడు. లైవ్లోకి వచ్చి ఎవడో ఒక నెటిజన్ నీ బాడీ కౌంట్ ఎంత అని అడిగితే ఏ మాత్రం సిగ్గు ఎగ్గు మొహమాటం పడకుండా 5 అంటూ లైవ్లోనే సమాధానం చెప్పడం ఏ సంస్కృతి నిదర్శనంలా. మామూలుగా ఇట్లాంటి తిక్క ప్రశ్నలు ఎదురైనప్పుడు సెలబ్రిటీలు వాటిని లైట్ తీసుకుంటారు, లేదంటే అడిగినోడికి తగిన బుద్ధి వచ్చేలా చెప్తారు. కానీ విష్ణుప్రియ మాత్రం కెమెరా జూమ్ చేసి మరి యథా అందాలను చూపించుకుంటా అంత ఓపెన్గా సమాధానం చెప్పడం వెనక మతలబ్ ఏంది? కేవలం పబ్లిసిటీ కోసమా, లేక తన సబ్స్క్రిప్షన్స్ పెంచుకొని పైసలు సంపాదించుకోవడం కోసమా? అప్పట్లో బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కూడా ఒక సీరియల్ హీరో వెనకాల పడి అతను వద్దంటున్నా వినకుండా వెంటబడి ఇండస్ట్రీలో తన ఇమేజ్ని తానే అట్లా ముంచేసుకుంది. ఇప్పుడు బయటకు వచ్చినాక ఆ 5 ఆ హీరో కూడా ఉన్నాడా అంటూ నెటిజన్లు రకరకాలుగా లొల్లి పెట్టుకునేలా చేస్తుంది. ఇక పబ్లిసిటీ కోసం 4 వ్యూస్ కోసం సొంత విషయాలను ఇంత దిగజారి మాట్లాడడం సమాజానికి ఎస్మంటి సందేశం ఇస్తుంది విష్ణుప్రియ. ప్రతిదానికి బోల్డ్నెస్ నా ఇష్టమని కలరింగ్ ఇస్తే నడవది ఇక్కడ అమ్మాయి. సెలబ్రిటీ హోదాలో ఉండి యువత రోజు చూసే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లాగా ఇటువంటి సిగ్గుమాల మాటలు మాట్లాడడం ముమ్మాటికి తప్పే. ఈ విషయమే మహిళా సంఘాలు నెటిజన్లు చేస్తున్న ట్రోల్స్లో ఎంత మాత్రం తప్పు కూడా లేదు. ఇకనైనా పద్ధతి మార్చుకుంటే కెరీర్కి మంచిది, లేకుంటే ఇట్నే వేసాలు వేస్తే నీ అభిమానులని షీ కొట్టిపోతారు. అవునా కదా పబ్లిక్? మీరేమంటారు ఈ విష్ణుప్రియ బోల్డ్ కథల గురించి? కామెంట్ పెట్టుర్రి.